మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఆజ్ఞ కోసం ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనం. శకునము చెప్పుదానని బ్రతుకనీయకూడదు అని దేవుడిని యెహోవా సెలవిస్తున్నారు. లేవీకాండము 19వ అధ్యాయము 26వ వచనంలో కూడా మీరు శకునమును చూడకూడదు, మంత్రయోగమును చేయకూడదు అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొద్దనే తప్ప మరి ఎవరి యొద్దను విచారణ చేయకూడదు. నీ దేవుడని యెహోవా నేనే, నా యొద్ద మాత్రమే మీరు విచారణ చేయాలి అని దేవుడని యెహోవా సెలవిస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే గనక శకునములు గాని సర్పశకునములు గాని ఇంద్రజానికులనైనను కర్ణపిశాచినైనను అడుగువారునైనను దయ్యముల యొద్ద విచారణ చేయని వారునైనను మీ మధ్య ఉండనీయకూడదు అని దేవుడని యెహోవా సెలవిస్తున్నారు. వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు హేయుడు అని వ్రాయబడి ఉన్నది. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. వారు ఎంత చెప్పినా దేవుని మాటకు లోబడకుండా యెహోవా దృష్టికి కోపం పుట్టించే విధముగా దేవుడని యెహోవా మాటను విసర్జించి జ్యోతిష్కులను శకునము చెప్పేవారిని వాడుక చేసుకున్నారు. యక్షగాండ్రులతోనూ సోదగాండ్రులతోనూ సాంగత్యం చేశారు. దేవుడని యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించుచు ఆయనకు కోపం పుట్టించారు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనంలో నేను మీ మీదకి కీడు రప్పించబోతున్నాను, కానీ దానిని ఎవరు కూడా తప్పించలేరు. నీవు నీ బాల్యకాలము నుండి నీవు ప్రయాసపడి నువ్వు అభ్యాసం చేసుకున్న కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారముగా శకునములను చూచుట వలన నీకు ప్రయోజనము కలగదు. జ్యోతిష్కులు గాని నక్షత్ర సూచకులు గాని మాసచర్య చెప్పువారు కాని ఎంతమంది వచ్చినప్పటికీ మిమ్మల్ని రక్షించలేరు. వారు కొయ్యకాలు వలె అగ్ని చేత వారిని కాల్చివేస్తాను. దేవుడు పంపించేటటువంటి కీడుని ఏ మంత్రజ్ఞులు కాని ఏ సోద చెప్పేవారు కాని ఎవరును తప్పించలేరు. ఎందుకంటే దేవుడని యెహోవా సమస్తమైన వాటికి దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే గనక షడ్రకు మెషకు అబేద్నగో వీరి ముగ్గురు కూడా దేవుని యొద్ద విచారణ చేసి ఆ రాజ్యములో ఉన్నటువంటి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారి కంటెను జ్యోతిష్కుల కంటెను 10 అంతల జ్ఞానము కలిగిన వారిగా రాజు దృష్టిలో కనబడి ఉన్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూస్తే గనక దానియేలు దైవ జ్ఞానం వంటి జ్ఞానము కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి శకునగాండ్ర మీదను గారడి విద్య గల వారి మీదను జ్యోతిష్కుల మీదను అధిపతిగా నియమించబడ్డాడు. దేవుడని యెహోవా ఇచ్చేటటువంటి జ్ఞానము దయ్యముల జ్ఞానము వంటిది కాదు, కానీ అధిక జ్ఞానము. అది మనుషులను జీవింపచేసేది, రక్షింపచేసేది. పౌలు కాలంలో కూడా గారడీవాడును అబద్ధ ప్రవక్త అయినటువంటి బరయేసు కూడా అధిపతి యొక్క విశ్వాసాన్ని పోగొట్టాలని అనుకున్నాడు. కానీ పౌలు కూడా అతని వైపు చూచి అపవాది కుమారుడా సాతానా అని సంబోధించాడు. కాబట్టి వీరు సాతాను సంబంధులు. శకునము చెప్పుదానని బ్రతుకనీయకూడదు, మరి దేని యొద్దను మనము విచారణ చేయకూడదు. ఆమేన్.